వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ను వైసీపీ నేత విజయసాయిరెడ్డి దారుణంగా దెబ్బతీశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ అధికారి శాంతి భర్త మదన్ విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఏపీ అభివృద్ధిపై వేసిన ప్రభుత్వ కరపత్రాన్ని ఎమ్మెల్యే విడుదల చేశారు. మాతో సెన్సేషనల్ గా మొత్తం ఈరోజు సోషల్ మీడియాల దగ్గర నుంచి అన్ని జరుగుతా ఉన్నాయి. దాని మీద ఇప్పుడు ఏదైతే అలిగేషన్ వచ్చిందో తను కూడా రెస్పాండ్ అయ్యి తను కూడా క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఏదేమైనా ఇది చాలా అన్వారెంటెడ్ ఇష్యూ, చాలా శోచనీయమైన సంగతి. ఎందుకంటే ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది చాలా పవిత్రమైనది. అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఉంటుంది. మాతో గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండటం కూడా చాలా తప్పిది. వాళ్ళ వేరే అలిగేషన్స్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా విచారించడం జరుగుతుంది. ఇక ఏదైతే వాళ్ళ పర్సనల్గా వాళ్ళ కుటుంబ సంబంధించి సంబంధించిన ఆరోపణలు భర్తగారు చేశారు. ఇప్పుడు ఎవరైతే విజయసాయిరెడ్డి గారి మీద, అలాగే జీపీగా చేసిన సుభాష్ ఆయన పేరు మీద ఇద్దరు చేశారు. దాని మీద కూడా అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు దాని మీద ఏ విధంగా విచారించాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలి కూడా ముందుకెళ్తారని కూడా తెలియజేసుకుంటూ, దీని మీద ఆయన సాయిరెడ్డి గారు కూడా రెస్పాండ్ అయితే అసలు అవునా కాదా, సంబంధం ఉందా లేదా, అసలు ఎందుకు జరిగింది ఏంటంటే, ఎందుకంటే అన్ఫార్చునేట్ గా విజయసాయిరెడ్డి అనగానే వైజాగ్ ఒక బ్రాండ్ ఉంది. వైజాగ్ అంటే ఒకప్పుడు అభివృద్ధి, ఒకప్పుడు పీస్ఫుల్ సిటీ, ఒకప్పుడు దీనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకున్న నగరాన్ని మొన్న 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఈ కబ్జాలకి లేకపోతే వాటికి ఇట్లా గుర్తు చేసిన దాన్ని చివరికి ఈరోజు విజయసాయిరెడ్డి పెరగగానే అందరూ ఫోన్లు చేస్తా ఉన్నారు. ఏంటంటే వైజాగ్లో ఇట్లా ఆమె అట్లా ఆయన ఇట్లా ఏంటంటే ఇవన్నీ చాలా తలదించుకునే పరిస్థితిలోకి వస్తాం. కాబట్టి దీని మీద ఆయన కూడా రెస్పాండ్ అయ్యి దాంట్లో ఏం జరిగింది అనేది ఆయన దాని మీద ఏంటనేది ఆయన క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడే నేను మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన కూడా ఏంటంటే అన్ని ఆయనకు వచ్చిన ముందు ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నాడో ఆయన ఓరల్గా చెప్పాడంట. ఓరల్గా చెప్తే ఎవరేం చేయలేరు కాబట్టి మళ్ళీ రిటర్న్గా కూడా ఆయన ఒక లెటర్ రాశాడు. దాన్ని కూడా కమిషనరు మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు పెడతా ఉన్నారు. ఆ కమిషనర్గా అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే పనిచేస్తారో ఆమె యాక్టివిటీస్ కూడా కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. అన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద ఎలా ఎంక్వైరీ చేయాలి, ఏంటి వాస్తవాలని కూడా అందరూ తెలియదు. త్వరలోనే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ లాగా విశాఖ ఫైల్స్ అని త్వరలో రిలీజ్ చేయబోతాం. మొత్తం దాంట్లో ఏ ఉన్నాయి, మొత్తం ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారు, కడప గ్యాంగ్ ఎవరు ఉన్నారు, అది మొత్తం ఎవరు ఉన్నారు, దీంట్లో భీములు ఎన్ని ఉన్నాయి, పెందుర్తి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చే విధంగా ఆల్రెడీ ఆ వర్క్ మీద ఉన్న త్వరలో రిలీజ్ చేస్తాం. సెన్సేషనల్ గా మొత్తం ఈరోజు సోషల్ మీడియాల దగ్గర నుంచి అన్ని జరుగుతా ఉన్నాయి. దాని మీద ఇప్పుడు ఏదైతే అలిగేషన్ వచ్చిందో తను కూడా రెస్పాండ్ అయ్యి తను కూడా క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను.